యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెప్తున్నాను. ఒకడొకరు వందనాలు కూడా చెప్పుకోవచ్చు. దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో ఉండడం ఎంతో సంతోషం. కీర్తనకారుడు అంటాడు, నీ సన్నిధిలో నాకు ఎంతో ఏముంది? సంతోషం కాదు. ఏముంది? సంతోషం ఉంది. సంతోషమే సగం బలం. రోగాలు ఎందుకు అవుతుంది తెలుసా? సంతోషంగా ఉండరు, అందుకనే రోగాలు వస్తాయి. అందుకని ఎప్పుడు సంతోషంగా ఉండండి. దేవుని వాక్యం మీతో కొంతసేపు పంచుకుంటాను. కొంతసేపు అంటే అది పావు గంట అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు, 3 గంటలు కూడా అవ్వచ్చు. అర్థమైందా? మొహమ్మద్ గడపాక సరేనా? జాగ్రత్త విని వాక్యం. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించేవాడా చదివేవాడా? ధ్యానించడం అంటే మనం ధ్యానించిపోతున్నాం. అర్థమైందా? ఏం చేయబోతున్నాం? మనం వాక్యాన్ని ధ్యానించిపోతున్నాం, కొంచెంసేపు ధ్యానించిపోతున్నాం అన్నమాట. కాబట్టి దేవుని వాక్యం ధ్యానించుకున్నాం. ఏదో మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకని వస్తానని చెప్పాను, వచ్చాను. అది వందనాలు. కీర్తన భాగము 128వ కీర్తన 2వ వచనం ఒక మాట చదువుదాం. కదా? ఇంకొక చిన్న మాట చూద్దాం. 131వ కీర్తన చూడండి. 131వ కీర్తన 3వ వచనం. 131వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకుని. పిల్లరా, దేవుని బిడ్డలైన మనం, ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి మనము ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకోవాలి. మన ఆశలన్నీ ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుని మీద పెట్టుకోవాలి. దేవుని మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో అనే దేవుని పెట్టు. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకోకుండా ఉద్యోగం మీద, డబ్బు మీద, మనుషుల మీద ఆశ పెట్టుకున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డ కాదు. కాబట్టి దేవుని బిడ్డలకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. కీర్తనకారుడు ఈ చివరి దినాల్లో తన అనుభవాలు రాశాడు. చాలామంది తన తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకుంటారు. నా తల్లిదండ్రులు నాకు మేలు చేస్తారు, నాకు ఒక మంచి ఇల్లు కట్టిస్తారు, నాకు మంచి ఉద్యోగం ఇస్తారు, లేకపోతే మంచి మేలు చేస్తారు అనుకుంటారు. అన్నదమ్ముల మీద, భార్య మీద, లేదా భార్య భర్తల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, ఇలాగా ఒక మనుషుల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి ముఖ్యమైన పాఠం ఏంటంటే, మనమందరం కూడా దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి. నీ హృదయం అంతా దేవుని మీదే పెట్టుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ మనిషి నాకు సాయం చేస్తాడు అనుకుంటా, ఆ మనిషి మనకు సాయం చేయడం అప్పుడు బుద్ధి వచ్చింది. ఇచ్చే ఈయన పోయి నమ్ముకున్నాం, ఈయన ఇలాగ మోసం చేస్తాడు అనుకోలేదు అనుకుంటా ఉంటాం కదా. కాబట్టి యుద్ధానికి దావీదు యుద్ధానికి వచ్చాడు, మీకు అందరూ తెలుసు. గొల్యాతు అక్కడ సవాల్ వేస్తూ ఉన్నాడు, తొడ మీద కొడతా ఉన్నాడు. కొడతా ఉంటే అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకు తెలిసి యుద్ధానికి వెళ్ళాడు? ఎవరన్నా చెప్పండి చూద్దాం. ఎందుకు వెళ్ళాడు గొల్యాతు మీదకి? అక్కడ ఉన్నటువంటి సౌలు ఒక మాట అన్నాడు, ఎవరన్నా గెలిస్తే నా కుమార్తెని పెళ్లి చేస్తానన్నాడు. అర్థమైందా? తెలియదు ఆ విషయం? తెలుసు, అందరికీ తెలుసు. ఎవరన్నా ఈ గొల్యాతుని కనుక గెలిస్తే నాకున్న కుమార్తె అందగెత్తుంది, ఈ అమ్మాయిని పెళ్లి చేస్తాను అనుకుంటే సరే ఎట్లయినా పెళ్లి చేస్తాడు కదా, ఆమెకి నాకు భార్య అయిపోద్ది. అబ్బా ఎంత మంచి ధన్యత, రాజుగారికి ఏమవుతాను నేను? అల్లుడునవుతానన్న మనిషి మీద ఉన్న ఆశతోటి ఏం చేశాడండి? యుద్ధానికి వెళ్ళాడు. సరే, మొత్తానికి దేవుని శక్తి చేత, బలం చేత యుద్ధం గెలిచాడు, గొల్యాతుని గెలిచాడు. అల్లుడు కూడా అయ్యాడు. కానీ ఆ ఆశ నెరవేరిందా? చివరి వరకు చెప్పండి, నెరవేరిందా? దావీదు సౌలు అతను చంపడం మొదలుపెట్టాడు. దావీదు అక్కడి నుంచి పారిపోయి తన జీవితంలో ఇక ఏం నేర్చుకున్నాడంటే, అనవసరం రా బాబు, బుద్ధి వచ్చిందిరా నాయన, ఈయన ఎత్తుకోకూడదు, ఈయన మీద ఆశ పెట్టుకుని ఏదో పిల్లనిస్తాడని, పెళ్లి చేస్తాడని ఉంటే నీ మీద పెట్టుకున్నాడు అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. 40 సంవత్సరాలు బాధపడ్డాడు మనిషి మీద ఆశ పెట్టుకున్నందుకు. ఒక మనిషి మీద ఆశ పెట్టుకున్నందుకు, బాగా వినండి, ఎన్ని సంవత్సరాలు?
40 సంవత్సరాలు మనం కూడా బుద్ధి తెచ్చుకోవాలా. అరే నేను మనిషి మీద ఆశ పెట్టుకొని, ఏదో ఆ ఉద్యోగం మీద ఆశ పెట్టుకొని, ఆ డబ్బు మీద ఆశ పెట్టుకొని నా బతుకున్నాను, నా జీవితం కూడా ఇట్లా అయిపోద్ది అని దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు అందరికీ తెలుసు, సౌలు వెంబడిస్తానే ఉన్నాడు. ఊరకనే కాదు, చంపడానికి, దావీదుని చంపడానికి. దావీదు అంత గొప్ప పని చేస్తే, దావీదు గొల్యాతుని గెలిస్తే, రాజ్యానికి మంచి పేరు తెచ్చిస్తే, చేయాల్సిన మంచి పని ఏంటంటే, అరే నాకు మంచి చేసావు అల్లుడయ్యో, చాలా సంతోషం అని చెప్పి అతను బాగు చేయాల్సింది, మరి చక్కగా ఇంట్లో పెట్టుకోవాల్సింది తీసుకెళ్ళిపోయి ఆ 40 సంవత్సరాలు భయంకరంగా అతన్ని ఏం చేశాడంటే వెంబడిస్తూ చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎంత బాధపడ్డాడు తెలుసా? దేవుని బిడ్డ కాబట్టి దావీదు అతని మీద కక్ష పెట్టుకోకుండా ఏం చేశాడు? పారిపోతా వచ్చాడు. విలాప వాక్యాల గ్రంథంలో ఏమి ఒక మాట అంటాడు, 4వ అధ్యాయం 17వ వచనం. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించెను. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుంటిమి. ఏ సౌలైతే నన్ను కాపాడుతాడు, ఏ సౌలైతే నాకు మేలు చేస్తాడు, ఏ సౌలైతే ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసి ఒక మంచి స్థితిలో ఉంచుతాడు, అల్లుడిగా ఉంచుతాడు అన్నాడు, ఆయన ఇప్పుడు ఏమైపోయాడు? శత్రువు అయిపోయాడు. మనుషుల సహాయం వ్యర్థం. మనుషుల సహాయం వ్యర్థం. అప్పుడు బుద్ధి వచ్చింది దావీదుకి, నేను ఎంత తప్పు చేశాను, ఆ మనిషి మీద మనసు పెట్టుకున్నాను, ఆ అమ్మాయి నాకు ఏదో పెళ్లి చేసుకుని హాయిగా జీవిద్దాం అనుకున్నాను, వద్దని చెప్పి దేవుని మీద మనసు పెట్టాడు. ఇక్కడ నుంచి విన్నా ఎవరి మీద? దేవుని బిడ్డలో మనం ఎప్పుడైతే దేవుని మీద మనసు పెడతామో, దేవుని మీద దేవుడు చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు ఈ పని అని ఎప్పుడు దేవుని మీద పెడతామో, దేవుడు అతను ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు దేశానికే రాజుగా చేశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎంత స్తోత్రం! దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మీద మనసు పెట్టాడు దావీదు. ఆ దేశానికి, ఆ 12 గోత్రాలకి దావీదు రాజు అయ్యాడు. అసలు మామూలు విషయం కాదు. ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తి, ఎక్కడో పాటలు పాడుకున్నటువంటి వ్యక్తి, ఏ చదువు చంద్యాలు లేనటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా ఆశపడ్డాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉందాం, రాజుగారికి అల్లుడిగా ఉందాం అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, నువ్వు రాజుగారికి అల్లుడు కాదురా, నువ్వు రాజుని చేస్తానరా నిన్నని అతను దేవుని వైపు చూశాడు, రాజుని చేశాడు. నీ పట్ల కూడా ప్రణాళిక అలానే ఉంది. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు నాకు సహాయం చేస్తారు, ఈ మనిషి నాకు సహాయం చేస్తారు, ఆ ఉద్యోగం నాకు సహాయం చేస్తుంది, ఆ ధనం నాకు సహాయం చేస్తుంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ నాకు సహాయం చేస్తుంది అనుకుంటున్నావు. నో 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 నో, అది ఏది నీకు కాపాడదు. మనుషుల సహాయము వ్యర్థము. నరమాత్రుడు అయినటువంటి మనిషికి నమ్మకం పెట్టుకోవాక, దేవుని వల్లనే నీకు సహాయం జరుగుతుంది. ఒక చక్కని మాట రాస్తుందండి, ఏమంటే వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగాను? వెలుగు కలిగాను. అదే విలాప గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం విలాప గ్రంథాలు 3వ అధ్యాయం చాలా బాగుంటుందండి. విలాప గ్రంథాలు ఇంటికి చదివితే చాలా బాగుంటుంది. 3వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కనిపెట్టుట మంచిది. అంతేనా? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ, యెహోవా అనుగ్రహించే కార్యం. దేవుడారా, ఏదైనా ఒక మంచి కార్యం జరగాలంటే ఎవరి దగ్గర నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి, మనిషి దగ్గర నుంచి రావాలి. మనిషిలో నుంచి రావచ్చు, కానీ అది దేవుడు అనుమతిస్తేనే వచ్చింది. శ్రేష్టమైన ప్రతి ఈవియు, పర సంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయుడి దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచే వచ్చింది. నేను అడుగుతున్నా ఒక ప్రశ్న, సహోదరుడా, సలా ప్రార్థనా మందిరంకి వచ్చిన సహోదరి, ఈరోజు నీ యొక్క ఆశ ఎవరి మీద ఉంది? ఈరోజు ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉన్నావు? నేను భవిష్యత్తు ఇలా ఉండబోతుందంటే ఎవరి ద్వారా ఆశిద్దాను? నీకున్న చదువులను బట్టా, నేను బాగా చదువుకున్నాను, నాకు మంచి భవిష్యత్తు వచ్చింది అనుకుంటున్నావా? నాకు మంచి మరి అత్తామామలు ఉన్నారు, బాగా డబ్బు గల వాళ్ళు నాకు మంచి భవిష్యత్తు ఇస్తారు అనుకుంటున్నావా? నేను మళ్ళా చెప్తున్నాను, దావీదు మోసపోయినట్లు మోసపోవాలి. దావీదు తన జీవితంలో ఒక మనిషిని నమ్మి, లేదా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నమ్మి చివరికి మోసపోయి 40 సంవత్సరాల జీవితంలో కష్టపడ్డాడు.
నువ్వు అలాంటి స్థితికి రాబా. అందుకే దేవుడు మనకి ఎన్ని రాసి పెట్టాడు. అందుకనే కీర్తనకారుడు ఒక మాట చెబుతాడు, చదవండి ఆ మాట. 25వ కీర్తన. అదే కీర్తనకారుడు ఒక కీర్తన రాసుకున్నాడు, ఈ యొక్క అనుభవాలతో రాసుకున్నాడు. 25వ అధ్యాయం 2వ వచనం ఏమన్నాడో చూడండి. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మనిషి మీద కాదు, నేను యొక్క నాకున్నటువంటి తలాంతుల మీద కాదు, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకు. నీ శత్రువులు ఉత్సహించనీయకు. నీ కొరకు కనిపట్టి వారిలో ఎవ్వడు. ఎంత మంచి మాట. నీ కొరకు కనిపెట్టుకున్నాను అయ్యా, నీ కొరకు కనిపెట్టుకున్నాను, నువ్వే నాకు సహాయం చేస్తావని 40 సంవత్సరాలు ప్రార్థన చేసుకున్నాడు దావీదు. నీ కొరకు కనిపెట్టుకున్నాను. నేను అట్లా అయిపోవడానికి కారణం నేను మనిషిని నమ్మడం వలన, లోకస్తుడిని నమ్మడం వలన. ఏదో రాజు కదా, రాజుగారి దగ్గర చాలా బాగుంటాను, ఏదో అడవిలో ఉన్నవాడిని, పేదవాడిని, నాకు కనీసం పడుకోవడానికి కూడా లేదు, మా నాన్న కూడా నన్ను సరిగ్గా చూసుకోలేదు, అక్కడ బాగుంటానేమో అనుకుని ఆ మనిషిని నమ్ముకొని వెళ్ళానయ్యా. అందుకని అంటాడు, నా దేవా నీ యందు ఏం పెట్టుకున్నాను? నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ మాట అంటావు నువ్వు, ప్రభా నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. పిల్లరా, మనం మంచిగా ఉంటే, మంచి ఉద్యోగం సంపాదిస్తే, మంచి పరిచయం చేస్తూ ఉంటే చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారో ఉండరో కానీ ఒక యువతను వినండి బాగా. పడిపోతే పక్కపక్క నవ్వేవాళ్ళు 100 మంది ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా బండి మీద వెళ్తుంటే దేవుడు బిడ్డరా, అరే ఎంత ముచ్చటగా ఉన్నారు ఈ భార్యాభర్తలు, ఎంత మంచోళ్ళు అని ముచ్చటపడి వాళ్ళని దీవించే వాళ్ళు ఉంటారో ఉండరో కానీ వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఏం చేస్తారు? వాళ్ళని చూసి ఆనందించేవాళ్ళు ఎక్కువ తక్కువ? గట్టిగా చెప్పండి, ఎక్కువ తక్కువ? ఎక్కువ. నేను అందుకే చెప్తున్నా, మనిషిని నమ్మబాక. వాడు ఎదురొచ్చి నిన్ను పొగుడుతాడు, ఎదురొచ్చి నీకు ఆ మాట ఈ మాట చెప్తాడు. నో. నేను అంటాను, వాళ్ళ చెడు గురించి నాకు చెప్పాక నా చెడు గురించి నాకు చెప్పు. నా చెడు గురించి నాకు చెప్పు, నా గురించి బయట వాళ్ళకి నా మంచి చెప్పండి. అంతేనా? చెడు ఎవరికి చెప్పాలా? నీ చెడు ఎవరికి చెప్పాలా? నీకే చెప్పాలా. అప్పుడు బుద్ధి వచ్చింది, సరిదిద్దుకుంటాం. నా చెడు నాకు చెప్తే నేను బుద్ధి వచ్చింది, నేను సరిదిద్దుకుంటా. నా చెడు బయటికి చెప్తే నేనేమైనా బాగుపడతానా? ఇంకా చండాలం అయిపోతాను. అందుకనే దావీదు తన జీవితంలో ఏమన్నాడంటే, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయు. చివరికి ఒక మాట అంటాడు, నీ కొరకు కనిపెట్టుకొని వారిలో ఎవడనూ సిగ్గునందు. కాబట్టి దేవుడు ఆయన కంక్లూషన్కి వచ్చాడు, అయ్యా నిజం చెబుతున్నాను, ఆయన నమ్ముకొని నేను సిగ్గుపడ్డాను. అందరికీ చెప్పుకుంటాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అరే నేను అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను రా, నేను చేయించాను, పెళ్లి చేసుకోబోతున్నాను, బ్రహ్మాండంగా ఉండబోతున్నాను, రాజుగారికి అల్లుడిగా ఉండబోతున్నాను చెప్పి వాళ్ళకి చెప్పుకొని సంతోషించుంటారు. కానీ ఆ తర్వాత సౌలు అతను కొడతా ఉంటే అందరి దగ్గర తల ఉంచుకున్నాడు, సిగ్గుపడిపోయాడు. మనిషిని నమ్ముకుంటే అదే బతుకు మనకి. మనిషిని నమ్ముకొని, డబ్బును నమ్ముకొని, ఉద్యోగాన్ని నమ్ముకొని, దానికున్నటువంటి వెనకాల బ్యాంక్ బ్యాలెన్స్ నమ్ముకుంటే నీ పరిస్థితి ఒకరోజు తలదించుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి అతను అన్నాడు, నేను నీ కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవడునో సిగ్గునందడు. ఇలా ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండంలో ఒక స్త్రీ కనిపించింది మనకి 21వ అధ్యాయంలో. ఒకసారి చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. అబ్రహాము లేచి భుజం మీద పెట్టి ఆమెను పంపివేశాను. పిల్లరా, అవసరం కోసం సారా ఏం చేసిందంటే హాగర్ని తన భర్తకు భార్యగా ఇచ్చింది. పిల్లలు లేరు కదా,
ఇదిగో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, బాగుంటుంది, బిడ్డను కంటావు, మనకంటూ బిడ్డ ఉంటాడు అని చెప్పిందంతా సారాని. ఆ తర్వాత హాగరుని బయటికి పంపించాల్సిన స్థితి వచ్చేసింది. ఈ హాగరు ఎవరు నమ్ముకొని వచ్చింది తెలుసా? మనిషిని నమ్ముకొని. సారమ్మ మంచిది, సారమ్మ నాకు మేలు చేస్తుందని సారమ్మని అబ్రహాముని నమ్ముకొని. అబ్రహాం ఎవరు? పేదోడా? ఆగర్భ శ్రీమంతుడు ఆయన. ఎంత డబ్బు కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు అతను. ఇతను నాకు మేలు చేయకపోతాడా, ఇతను నాకు మేలు చేయకపోతాడా అని చెప్పి సారమ్మ మాటలు విని హాగరు అబ్రహాం యొక్క భార్యగా అయింది. ఒకరోజు పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? ఆమె మనిషిని నమ్ముకొని వచ్చింది కదా, మనిషిని నమ్ముకొని వచ్చినటువంటి ఆవిడ ఒకరోజు ఏమైందంటే, ఇప్పుడు మళ్ళీ చదువుతాం, ఆ మాటలు బాగుంటాయి, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు చదవండి. ఆహారమును కింలే బాటలు తీసుకొని ఆ పిల్లవాడితో కూడా ఆగరులకు అప్పగించి భుజం మీద పెట్టి. ఏంటిది పరిస్థితి? అబ్రహాం శ్రీమంతుడు, నా జీవితంలో బాగు చేస్తాడు, కొన్ని వేల గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు ఎన్నున్నాయి, దాంట్లో కనీసం 100 కాకపోయినా ఒక 10 ఇస్తాడు నాకు, ఒక ఆవులు, గేదెలు, మేకలు నాకంటూ ఉంటుంది, నా బిడ్డకంటూ ఉంటుందని ఎంతో ఆశపడింది. ఎవరో ఆశపడిందా కదా? చాలా ఆశపడింది. ఏం పర్వాలేదు, ముసలోడైనా పెద్దోడైనా దేవుని బిడ్డ, నమ్మకంగా ఉండవు, అతను మోసం చేయడం అనుకుంటావు. నువ్వు అనుకుంటావు ఇతను దేవుని బిడ్డ, మోసం చేయడం అనుకుంటున్నావేమో. పిల్లరా, మళ్ళా చెప్తున్నాను, మనిషిని నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం ఎలా. దేవుని నమ్ముకున్నాడా, దేవుని నమ్ముకున్నాడా, ఆడా ఈడా మనకు అనవసరం. వాడి మాటలు నమ్మద్దు అసలు. దేవుని మాటనే నమ్ము, జీవం కలిగిన దేవుని మాటను నమ్ము. హాగరు ఒక దేవుని బిడ్డను నమ్మి, మాట నమ్మి తన జీవితాన్ని ఇచ్చేసింది, యవన కాలాన్ని ఇచ్చేసింది, యవన జీవితాన్ని ఇచ్చేసింది. చెప్పింది సారానే, పనివత్తిగా వచ్చింది. ఏదో పనివాడిని తీసి పెళ్లి చేసుకుంటే బాగుండేది, కానీ ఆ మంది మా భర్తను పెళ్లి చేసుకో, పిల్లలేరు మాకు, ఈ ద్వారా పిల్లలు కలిగితే వాళ్ళు నా యొక్క సంతానం అవుతారనేసరికి ఆ మాట నమ్మిందాన్ని. ఆ మాట నమ్మి హాగరు వెంబడించింది. పిల్లరా, ఒక రోజు వచ్చింది, ఏమొచ్చిందంటే, నువ్వు అక్కర్లేదు పో అని చెప్పాడు. మళ్ళా చెప్తున్నాను, నువ్వు మనిషిని నమ్ముకుంటే ఒక రోజు నీకు వచ్చింది, నువ్వు అక్కర్లేదు పో అంటాడు. అంటారా? వాక్య ప్రకారం అదే. ఫస్ట్ మార్మల్స్ పొందినప్పుడు నేను పాట రాసుకున్నాను, మీరు పాడదు, నేను పాడుకుంటా. మనిషిని నమ్మి బాగుపడిన మనిషే లేడన్నా. ఇంకా మీరు పాడతారా? నేను అందుకే పాడదు. ఆ పాట రాసుకున్నాను. ఆ రోజు నుంచి నేను తీసుకున్న నిర్ణయం, నేను స్కూల్లో రిజైన్ చేసి వచ్చిన దగ్గర తీసుకున్న నిర్ణయం ఏం తెలుసా? ఏ మనిషిని నమ్మను, దేవుని నమ్ముకున్నాను. ఈరోజు కూడా ప్రభు ఇక్కడ నిలబెట్టాడు, ఆయన పోషించాడు. మనసు ఏమేది ఉంటే ప్రభు నన్ను స్వస్థపరిచాడు. మనుషులు కాదు, వాళ్ళు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారని కొంతమంది చెప్పారు. చెబితే నేను అన్నాను, వాళ్ళు ఇచ్చాడు. పిచ్చి మాటలు నేను నమ్మను, దేవుని వాగ్దానాలు నమ్ముతా, దేవుని మాటలు నమ్ముతా. ఒకరు సహాయం చేయాలన్నా ఎవరి ద్వారా సహాయం చేయాలి? దేవుడిస్తేనే సహాయం చేయాలి. ఆ హాగరు అప్పుడు గుర్తొచ్చింది ఆమె, ఎంత తప్పు చేశాను నేను, ఎంత పొరపాటు చేశానని చెప్పి దేవుడు ఆమె అక్కడికి వెళ్ళి ఏడ్చిందండి. ఇక్కడ వచ్చిన చూస్తే దేవుడారా, ఆ చిన్నవాడు మొరపెట్టగా, ఆమె చదవండి, ఎన్నో వచ్చిన 17 వచ్చిన. చిన్నవాని మొర వినెను. భయపడకము,
చాలు. లేదా ఈ భర్త ఏం చేశాడంటే ఆ పిల్లోడి సంఖలో పెట్టి ఒక కిన్నె బాటిల్ ఇచ్చి నువ్వు అన్నాడు. ఎక్కడ సరిపోతుంది? ఎక్కడ సరిపోద్ది? ఆ అడవిలో ఆ నీళ్ళు కొంచెం తాగేసరికి ఆ నీళ్ళన్నీ అయిపోయింది. నా భర్త నాకు మేలు చేస్తాడులే, నాకు ఒక ఇల్లు కట్టిస్తాడు, లేకపోతే నాకు అదిగో ఆ ఒడ్లు మేకలు ఇస్తాడు, నా జీవితం వచ్చి సెటిల్ అయిపోద్ది, చాలా బాగుంటాను అనుకొని వెళ్ళేవేమో. జాగ్రత్త. చివరికి పరిస్థితి ఇదే. చివరికి నీ పరిస్థితి దేవుని నమ్ముకోకుండా మనిషిని నమ్ముకున్నావు అంటే వచ్చే పరిస్థితి ఇదే. పక్కన ఉన్న భార్య కానీ, పక్కనున్న భర్త కానీ, పక్కనున్న పిల్లడు కానీ ఎవరు నమ్మకాలి? ఎవరు నమ్ముకోవాలి? మనం నేను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని మాట నమ్ము. ఆయన మాటను బట్టి వెళ్ళు. పిల్లరా, పిల్లాడికి దాహం అయిపోతుంది, ఏం చేయాలి? చచ్చిపోతాడు. అందుకని ఆమె దూరంలో పెట్టి, ఆ పొదల్లో పెట్టి, ఇక్కడ నేను చచ్చిపోవడం, ఆ పిల్లోడు చచ్చిపోవడం నేను చూడలేదు అనుకొని ఇక్కడ కూర్చొని ఏడుస్తుంది. ఆ పిల్లోడి మొర విన్నాడు. ఎందుకు పిల్లోడి మొర విన్నాడు? ఏమి మొర ఎందుకు లేదంటే నీకు బుద్ధి రావాలా. ఏమమ్మా, నీకు దేవుడు తెలుసు కదా, అబ్రహాం కుటుంబంలో ఉన్నావు, నీకు యెహోవా దేవుడు తెలుసు, ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, అయినా ఎవరు నమ్మావు? మనిషిని. నీకు బుద్ధి రావాలని దేవుడు ఆమెకు ఆ స్థితి తీసుకొచ్చాడు. కొన్నిసార్లు మనం బుద్ధి తెచ్చుకోవాలా. ఎవరి మందిరానికి వస్తున్నా నీవు, ప్రార్థనకు వస్తున్నా నీవు, యేసు రక్తం చేత కడగబడిన నీవు, ఆయన శరీరంలో రక్తంలో పాలు భాగస్తుడైన నీవు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రభువా నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు పిలిస్తే నేను వచ్చా. ఆ ముందే ప్రార్థన చేసుకోవాల్సింది కాదు, ప్రభువా నీ చిత్తం ఏంటి నాయన. దావీదు అప్పటి నుంచి తన జీవితంలో ఏం నేర్చుకున్నాడంటే, నీ చిత్తము చేయడం నాకు నేర్పించుమని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో ఆ 40 సంవత్సరాలు అరణ్యయాత్ర అయిపోయిన తర్వాత అతను నేర్చుకున్న ప్రతి పాయింట్ ఏంటంటే, దేవా నీ చిత్తం ఏంటి, ప్రతి విషయంలో నీ చిత్తం ఏంటి. సిక్లగ్ అనేటువంటి ప్రాంతంలో దేవుడరా ఒక ప్రాంతంలో ఉన్నాడు. అమాలేకులు వచ్చి ఆ దావీదు యొక్క అన్ని వస్తువుల్ని వాళ్ళ భార్యను తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు ఏఫోద్ ధరించుకొని ప్రభా నేను ఏం చేయమంటావు అని ప్రార్థన చేశాను. అక్కడ చుట్టుపక్కల సైనికులు రాళ్ళు తీసి పట్టబోతున్నారు. చంపేస్తావు నిన్ను, మమ్మల్ని అందరం తీసుకెళ్ళిపోయి మా భార్యలను తీసుకెళ్ళిపోయి అనవసరంగా సిక్లకు తీసుకొచ్చి నాశనం చేసావు కదరా అని వాళ్ళందరూ కొడతా ఉంటే ధైర్యం తెచ్చుకొని, అక్కడ మంచి మాట రాసి ఉంటుంది, యెహోవా నామమును బట్టి అతను ధైర్యం తెచ్చుకొని ఏఫోద్ ధరించుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. చేతులెత్తి, ప్రభా ఏం చేయమంటావు ప్రభా, నిన్ను నమ్ముకొని వచ్చాను ఇక్కడికి, నువ్వేం చేయమంటావు ప్రభా అని అడిగాను. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దావీదుతో దేవుడు మాట్లాడాడు, నువ్వేలో వెళ్తా ఉండవు, అమాలేకులను పట్టుకుంటావు పో అన్నాడు. వెంటనే వెళ్తా ఉన్నాడు. ఒక ఐగుప్తుడు ఆ యొక్క యవనస్తుడు కనిపించాడు, వాడి ద్వారా అమాలేకులను పట్టుకున్నారు. ఆ అమాలేకులను చంపేశాడు. వాళ్ళిద్దరు భార్యల్ని, అక్కడ బంగారాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. దేవుని నమ్ముకుంటే నీకు పోయినవన్నీ తిరిగి వస్తాయి. చేతులు తామని చెప్పండి. చాలా పోగొట్టుకున్నావు నీ జీవితంలో, ప్రార్థన పోగొట్టుకున్నావు, వాక్యం పోగొట్టుకున్నావు, ఆత్మీయతను పోగొట్టుకున్నావు, నీ జీవితంలో ఎంతో విశ్వాసాన్ని పోగొట్టుకున్నావు. కానీ నువ్వు దేవుని వైపు చూస్తే అవన్నీ తిరిగి వస్తాయి. దావీదు మళ్ళా తిరిగి తెచ్చుకున్నాడని, ఎందుకంటే దేవుని నమ్ముకున్నాడు, ప్రభువు నమ్ముకున్నాడు. నమ్ముకోవడం అంటే దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. అవును, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి మాట మీద విశ్వాసం ఉంచాలి. శతాధిపతి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటున్నాడయ్యా, నీ ఒక్క మాట సెలవి నా దాసుడు బాగైపోతాడు అని ఆ మాట సెలవిస్తే బాగవుతాడే అన్నాడు. అంతే, చాలు. అప్పుడు ఆ మాట అంటాడు యేసయ్య, ఏమంటాడంటే, ఇజ్రాయిల్లో ఇంత విశ్వాసం కలిగిన ఎవరు చూడలేదని నేను అంటాడు. ఈరోజు చాలామంది మనుషుల మీద విశ్వాసమే కానీ దేవుని మాట మీద విశ్వాసం లేదు. అందుకే మనం అయిపోతున్నాం. దేవుడా, చివరిగా ముగిస్తున్నాను. ఆ పొదలో ఉన్నటువంటి ఆ బిడ్డను చూసింది, చచ్చిపోవడం చూడలేదని చెప్తుంది. అప్పుడు దేవుని వైపు తిరిగింది. ఎప్పుడు మనిషికి ప్రేమైపోయాడు, తప్పదు. మనిషికి ఒక మాట, గొడ్డుకోక కాదు. ఇప్పుడు మనం మార్చుకోవాలా. మనిషికి ఒక దెబ్బలో, గొడ్డుకు ఒక మాట. గొడ్డులు ఏంటన్నా ఈ రోజుల్లో, కానీ మనుషులు ఏంటల్లా ఎంత జబ్బు,
ఎంత చెప్పినా నేను ఇంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసాం మన జీవితంలో కూడా దేవుని విశ్వాసం నుంచి ఆ చిన్నవాని మొర విన్నాడు. ఆ రోజే ఆ ప్రార్థన జరిగింది. చక్కని ఓట అక్కడికి వచ్చింది, చక్కని ఓట. ఆయనేమో ఏమిచ్చాడు అబ్రహాం గారు? ఏమిచ్చాడమ్మా? ఒక బాటిల్, నీళ్ళ బాటిల్ ఇచ్చాడు. నీళ్ళ బాటిల్ ఇచ్చాడు, పంపించాడు. ఆ నీళ్ళ బాటిల్ అయిపోయింది. ఆ దేవుడు ఇచ్చాడు, ఓట ఇచ్చాడు. అబ్బా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను మీ దగ్గర అడుక్కోవాలి తప్పున్నాను, నేనే చెప్పాలా? అబ్బా దేవుడు నమ్ముకుంటే చూడండి ఎంత బాగా ఇస్తున్నాడని, ఎంత ఇస్తున్నాడని. నీళ్ళ ఓటని ఇచ్చాడంట. నీళ్ళ ఓటతో పాటు ఇంకేమి ఇచ్చాడు మీరు చెప్పండి చూద్దాం. ఏమి ఇచ్చాడు అంటే ఇది పాస్టర్ మీరు చెప్పిందా? నేను నెరుగు తెలవబాకని మాట్లాడబాకని చెప్పిందా? చెప్పండి. ఏమి ఇచ్చాడు అక్కడ? నీళ్ళ ఓటతో పాటు పెట్రోల్ ఇచ్చాడు దేవుడు. పెట్రోల్ ఇచ్చాడు. ఆ నూనె గనులు వచ్చినాయి. దాంతో ఆ దేశం ఆశ్రయించబడింది. ఆ హాగరు దేశం అయిపోయింది. ఇప్పుడు అరేబియా దేశం, ఆ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా దేవుడు దీవించాడు. ప్రపంచంలోనే బాగా ధనం కలిగిన దేశాలవి, ఉన్నత దేశం. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉండదండి. దేవుడు ఆశీర్వదిస్తే అలా ఉంటుంది. ఈరోజు నీకు ఎందుకు అప్పులు, లోన్లు కట్టుకోవడం, డాక్రా డబ్బులు కట్టుకోవడం? ఎందుకు బతుకు? నువ్వు మనిషిని నమ్ముకున్నావు కాబట్టి ఆ బతుకు. సమృద్ధి లేదు నీ జీవితంలో, అందులో సమృద్ధి. అప్పుడు మార్చుకుంది హాగరు, ఇక్కడ నుంచి దేవుని నమ్ముకుంటాను. చే మనుషులు ఎందుకు నమ్ముకోవాలి? ఇలా ఒకవేళ మోసపోయావేమో మనుషుల చేతిలో, మోసపోయావేమో. ఈరోజే ఇవి ఈ మందిరంలోనే మోకాళ్ళు వేసి హాగల్లాగా ప్రార్థన చేయి, దావీదులాగా ప్రార్థన చేయి, మొరపెట్టి దేవుని దగ్గర. ఆ చిన్నవాడి మొర దేవుని దగ్గర చేరినప్పుడు నీ మొర కూడా దేవుని దగ్గర చేరుద్ది. మనుషులైతే నీకు ఇల్లే బాటలు ఇస్తారేమో, కానీ దేవుడైతే ఓటనే ఇస్తాడు. ఆ మాట మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో ఒక మాట రాసింది, చదువుదాం. 64వ అధ్యాయం 4వ వచనం. 64వ అధ్యాయం 4వ వచనం. కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచు. మన దేవుడు ఎలాంటి వాడు? ఇక్కడ రాసింది, కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేసేవాడు లేడు. దేవుని దగ్గర కనిపెట్టుకుంటుండు, నీ కార్యము సఫలం చేస్తాడు. ఒకసారి ఎలియాజరు అనేటువంటి దేవుని బిడ్డ తన కార్యం సఫలం చేయమని ప్రార్థన చేసుకుంటా తన యజమానుడి యొక్క కుమారుడికి కుమార్తెను చూడాలని, కోడలు చూడాలని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దేవుని దగ్గర కనిపెడతా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అద్భుతంగా దేవుడు అతనికి సహాయం చేశాడు. ఎంతోమంది పెద్ద చెప్పచ్చు, ఎంతోమంది దేవుని వైపు చూసినప్పుడు, వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు, వాళ్ళు కనిపెట్టుకున్నప్పుడు దేవుడు వారికి సహాయం చేసుకుంటా ఉన్నాడు. అందుకని దావీదు చాలాసార్లు చెప్తాడు, చాలాసార్లు ఈ మాట చెప్తానే ఉంటాడు, నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటుంది. మరొకసారి రెండు కీర్తన భాగం 40వ అధ్యాయం మొదటి వచనం. ఆ ముందు చూడండి, ఇప్పుడు కొంచెం ఏమొచ్చింది అతనికి? సహనం. మనలో లేని కూడా అదే. ఏముండదు మనలో? సహనం ఉండదు. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు అందుకు చేయాలి. దేవుడు అలా ఉండకూడదు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి పైకి లేవనెత్తాను. చూసారా, సౌలు నమ్ముకొని నాశనకాయిపోయాను, నాశనకరమైన జీవితంలోకి వెళ్ళిపోయాను నేను అని అప్పుడు తెలుసుకున్నాను. ప్రభు నన్ను లేవనెత్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. చేతులు దామని చెప్పండి. అందుకే ప్రభు నన్ను పంపించాడు చెప్పడానికి. God is going to do a good thing for your life. మనుషులందరూ చుట్టుపక్కల అనుకుంటున్నారు, నీ పని అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, అసలు ఈ సంఘమే అయిపోయిందని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు నోళ్ళు పోయిపోతా ఉన్నాడు. అర్థమైందా?
దేవుడు బిడ్డలారా ఆలోచించండి, శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దిగులు పడబాకండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రభు కార్యం చేయబోతా ఉన్నాడు. శత్రువుల నోళ్ళు మొయ్యబోతా ఉన్నాడు. శత్రువుల కాళ్ళు ఎనకొట్టబోతా ఉన్నాడు. నిన్ను చూచిన వారి కళ్ళు ఆయన తెరవబోతా ఉన్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండండి. యెహోవా కొరకు కనిపెట్టి, మనిషిని నమ్ముకోవద్దు, లోకంలో నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకోండి. ప్రార్థన చేసుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. ఆయన కార్యం చేయగలడు. విజయవాడలో ఒక మంచి మందిరం, చాలా చిన్న మందిరం, బైపాస్ రోడ్ పక్కన వెళ్తూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటా. బైపాస్ రోడ్లో చిన్న మందిరం ఉంది. ఆ రోడ్డు వస్తుందని చెప్పి అక్కడ ఉన్న రోడ్డు అధికారులు ఏం చేశారంటే ఆ మందిరాన్ని తీసేశారు, తొలగించాడు. చాలా పేదవాడు. ఆ రోడ్డు మార్చిల్లో ఉందని తీసేశారు. వాళ్ళు ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నారు, అయ్యా మేము పేదవాళ్ళకి మందిరం పెట్టుకున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మమ్మల్ని తీసేశారు. అంటే అంత అవసరం లేదు, మా రోడ్డు మార్జిన్ ఉంది, పెద్దలు తీసేయండి అని చెప్పి సగం ఎరగొట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు చాలా చిన్న మందిరం, ఏదో రేకులు షెడ్ లాగా ఉంటుంది, షెడ్ వేసుకున్నారు. పాస్టర్ గారు ఏం చేశారు తెలుసా? జాగ్రత్తగా వినాలి, జరిగిన విషయం చెప్తున్నాను మీకు. విశ్వాసం కూడా కట్టుకున్నాడు. ఆయనకున్న 10 మంది 15 మంది ఆ సంఘస్థులను పిలుచుకొని ఆ స్థలంలోనే ఉపవాస ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్రైడ్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎండ వర్షం అక్కడే ఏదో చిన్న టెంట్ వేసుకున్నారు. ఆ టెంట్ కింద కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. వచ్చేపోయే వాళ్ళంతా చూస్తున్నారు. ఎందుకు ఎక్కడ ఉన్నారంటే, అయ్యా మాకు మందిరం లేదు, మందిరం కావాలి, సహాయం చేయాలి. ఆ దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఎవరి వైపు చూశారు? ఇప్పుడు వాళ్ళు దేవుని వైపు చూశారండి. ఒకసారి ఒకవేళ నా స్నేహితుడు ఉన్నాడు అక్కడ, ధర్మ అని, ఆయన ఒకసారి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, అడగండి. ఇక్కడ ఒకసారి వచ్చాడు ఆయన, పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అంటే నేను చెప్పే స్నేహితుడు, మన స్నేహితుడు యొక్క మందిరం కూడా అటుపక్కే ఉంటుంది దగ్గరలో. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అర్జీలు పెడతా ఉన్నారు. మళ్ళీ, సార్ మాకు ఎక్కడైనా ఒక స్థలం ఉంది, చిన్న మందిరం కట్టుకుంటాం సార్, పేదవాళ్ళం ఇవ్వండి అని చెప్పి దాదాపు రోజుకొకటైనా అడుగుతున్నారు. కనీసం వాళ్ళు లోపల కూడా రాని, ఇట్లా పరా ఇచ్చేవాళ్ళ కనిపెట్టే వాళ్ళకి అందరికీ మేము మందిరాలకి వీళ్ళకి స్థలాలు ఇస్తూ ఉంటే ఇంకేం పని పాటలేదమ్మా వెళ్ళలే అని అన్నాడు. కానీ వీళ్ళు ఏమి ఇచ్చిపెట్టలా, ఇది ఒక మాట రాసింది. ఎలా కనిపెట్టుకున్నాడు ఆయన? అలాగే వీళ్ళు కూడా సహనంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా ఉపవాసం. మాస్టర్ గారు ఏం తింటల్లా ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చూసి ప్రజలు కూడా పాపం అప్పుడప్పుడే వచ్చేవాళ్ళు, సరిగ్గా బాప్తిసం కూడా తీసుకున్న వాళ్ళు కాదు. ఆ 10-15 మంది వాళ్ళు కూడా, అయ్యో మా సేవకుడు ఇలా ఉన్నాడు, మేము కూడా ప్రార్థన చేస్తామని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నారు కూడా. సడన్గా ఏమైందో కానీ ఏమిటారా, వాళ్ళు కలెక్టర్ గారు నేను పిలుస్తున్నాడు రండి అని చెప్పి పిలిచారు. మాస్టర్ గారు చూస్తే అంతకుముందున్న కలెక్టర్ గారు ఇప్పుడు కలెక్టర్ మారిపోయాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కలెక్టర్ అన్నాడు, ఏంటయ్యా ఏం సంగతి, ఎందుకు ప్రాబ్లం లేదు, మీరు ఎక్కడ ఉన్నారు, ఎందుకు అక్కడ పాస్టింగ్ ప్రార్థన పెడుతున్నారు అంటే ఈ కలెక్టర్ కూడా దేవుని నమ్ముతున్నాడు, రక్షణ పొందున్నాడు. అది అంతా చూశాడంట. ఏం లేదయ్య గారు ఇలా పరిస్థితి కాదు, గత 25 రోజుల నుంచి మేము అడుగుతున్నాం, ఎవరు పట్టించుకోలేదు, స్థలం ఏమని అడుగుతున్నాం, అయితే ఎవరో కట్టుకుంటాం కదా, వాళ్ళు అనవసరంగా ఎరగొట్టేశారయ్యా అంటే, సరే వెళ్ళిపో, ఈ 10 రోజుల్లో దాని వెనకాల నేనే కట్టిస్తానని చెప్పి 40 లక్షలు శాంక్షన్ చేశారు. చేతులు కామని చెప్పండి. 40 లక్షలు శాంక్షన్ చేసి, గవర్నమెంట్ ఫండ్ శాంక్షన్ చేసి, ఏమని శాంక్షన్ చేశాడంటే, వీళ్ళ స్థలాల్ని, వీళ్ళ యొక్క మందిరాన్ని మన వాళ్ళు ఎరగొట్టారు కాబట్టి వీళ్ళ 40 లక్షలు మేము వెంటనే శాంక్షన్ చేస్తామని చెప్పి 40 లక్షలు పెట్టి 10 రోజుల మందిరం కట్టి ఆ మందిరానికి వచ్చి నీకులాగే కూర్చొని, ఆ వెనకాల కూర్చొని 20 లక్షలు మళ్ళీ చేతులు పెట్టుకుంటాం. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అబద్ధాలు చెప్పట్లా, దేవుడి సన్నిధిలో చెప్తున్నాను. దేవుడు కార్యం చేసే దేవుడు, ఆయన నమ్ముకున్న వాడికి మేలు చేసే దేవుడు.
నీ కుటుంబంలో కానీ, బిడ్డల్లో కానీ, మీ జీవితంలో కానీ మేలు చేసేవాడు ఆయన. ఆయన నమ్ముకో. ఆశ్చర్యం. ఈ విషయం వాళ్ళు చెప్పలా. ఎదురుగా ఉన్నట్టు నా ఫ్రెండ్ ఉన్నాడు పాస్టర్ గారు. ఆయన వెళ్తే దాదాపు గంట సేపు చెప్పాడు. నేను ఏదో 10 నిమిషాలు చెప్పుకుంటానేమో, గంట సేపు చెప్పాడు ఆయన గురించి. అయ్యా దాన్ని ఎంత బాగుంది ఆ మందిరం. నేను ఎందుకంటే అక్కడ మందిరం అది బాగుందండి, చాలా బాగా కట్టారు, ఎవరు కట్టారని అప్పుడు స్టార్ట్ అయింది ఈ స్టోరీ అంతా. మనకు కూడా దేవుడు కార్యం చేయబోతా ఉంటాడు. ఎప్పుడు ఎప్పుడు యెహోవా కొరకు మనం సహనంతో కనిపెట్టు. ఆయన దగ్గర కనిపెడితే చేస్తాడు. ప్రియాదేవుని బిడ్డలారా, ప్రేమతో మనం చేస్తున్నాను. ఆయన నీకు సహాయం చేసేటువంటి వాడు, ఆయన నీకు మేలు చేసేటువంటి వాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం మనకి చాలా తేటగా చెప్తాను. మళ్ళా మనం చదువుకున్నాం కదా, ఆ వాక్యం చదువుకుని ముగించేద్దాం. 137వ కీర్తన 3వ వచనం. 137వ కీర్తన 3వ వచనం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాను. అందరూ పలకండి అన్నమాట. అందరూ ఒకసారి చదవండి అన్నమాట. చదవండి. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకున్నాను. నేను ఆశ పెట్టుకుంటానన్న వాళ్ళు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏడున్న స్థలంలో మోకరించగలిగితే మోకరించండి. దేవునిలో మనం ప్రార్థన చేయబోతాం. ప్రభా, నీ మీద ఆశ పెట్టుకున్నాను, నా కుటుంబం కట్టు. నీ మీద ఆశ పెట్టుకున్నాను, నా జీవితాన్ని కట్టు.